ఆ అవకాశం వచ్చింది కాబట్టే కొంతమంది చిరంజీవిని మించిన వాడు చరణ్ అంటున్నారు. ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కానీ ఒక తండ్రిగా గర్వంగా ఉంది. ఒక నటుడిగా కొంచెం కష్టంగా ఒప్పుకోవాల్సొస్తుంది. చాలా చేసేవారు ఆ చరణ్. లవ్ యూ. ఒక గ్రామీణ వాతావరణం ఈ నేపథ్యంకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమాల్లో 'దంగల్' తీసుకుందాం. అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన, రెజ్లింగ్‌కి సంబంధించిన ఫ్యామిలీ ఆడబిడ్డలు వాళ్ళు. వాళ్ళ ఇంటర్నల్ డ్రామా గుండెని కట్టిపడేస్తది, పిండేస్తది. అండ్ ఈ నీ సినిమా ఈ 'పెద్ది' వచ్చేసరికి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అండ్ అవేర్‌నెస్‌ని మోటివేట్ చేస్తూ ఒక రకమైన ఎడ్యుకేటివ్ ఫిల్మ్ ఇది. ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వాలకైతేనేమి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి అందరికీ ఒక అవేర్‌నెస్ ఆలోచింపచేసే సినిమా ఇది. అందుకని అవి క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలైనా ఇది రస్టిక్ ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి మట్టి కథ, మట్టి గేమ్సు, మట్టి మనుషుల కథ ఇది. అందునే దీనికి ఎక్కువ లాంజివిటీ ఉంటుంది. దీనికి ఎక్కువ ఆదరణ ఉంటుందని నేను నా